అంటే మీకు ఈ సంగతి తెలుసా? అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈ మూవీ తెలుసా అండి మీకు? ఎవరు అనుకుంటున్నారు ఇందులో హీరో? మన కళ్యాణ్ బాబు అండి బాబు. ఏంటి మన కళ్యాణ్ బాబు అంటే ఎవరు అనుకుంటున్నారు? కొంపతీసి మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారా? కాదండి బాబు, కళ్యాణ్ రామ్ గారు అండి బాబు. అదే హరికృష్ణ గారు అబ్బాయి అండి. మన ఎవరు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు బెదరు కళ్యాణ్ రామ్ అండి. ఎప్పుడో చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాడు కదండి బాబు. మంచి మంచి సినిమాలు ఉన్నాయి, బింబిసారా ఇంకా ఏటవి చాలా సినిమాలు ఉన్నాయండి. చాలా అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. రీసెంట్గా అయితే అండి ఆయన అదేటది డెవిల్ అంట, డెవిల్ ఒకటి, తర్వాత అమిగోస్ అంట అదొకటి, ఇలాంటి ఈయన ఈ సినిమాలన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయిలేండి. అలాగే ఇది కూడా డిఫరెంట్ సినిమాలాగే కనిపిస్తుందండి నాకు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు తెలుసా అండి? సై మంజ్రేకర్ అండి. సై మంజ్రేకర్ అంటే ఎవరు అనుకుంటున్నారు? మహేష్ మంజ్రేకర్ గారి నుండి ఎవరు చూసారా? అదృశ్యలోను ఇంకా చాలా సినిమాల్లో ఆయన ఇలాంటి కింద నటించారు కదండి బాలీవుడ్. ఆయన వాళ్ళ అమ్మాయి అన్నమాట ఈ ఇందులో హీరోయిన్. కళ్యాణ్ బాబు పక్కన, అదే కళ్యాణ్ రామ్ గారు పక్కన చేసింది. అంటే వీళ్ళిద్దరూ జంటగా నటిస్తున్నారు. సరే ఇది పక్కన పెడితే ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారు? శ్రీనివాస్ ప్రదీప్ చిలుకూరు అండి. ఈయన డైరెక్షన్ చేశారు, చాలా బాగా చేశారంటండి. సినిమా బాగా వచ్చిందని టాకు. అంటే ఈ ట్రైలర్ కానీ టీజర్ కానీ ఇవన్నీ భలేగా ఉన్నాయండి. అయితే ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలండి. ఈ సినిమాలో ఈ మామూలుగా కళ్యాణ్ రామ్ గారు సినిమా కదా అనుకుంటున్నావా? కానీ కాదండి, ఇందులో విజయశాంతి గారు ఉన్నారు, మన రాములమ్మ గారు. ఏమనుకుంటున్నారు ఆవిడ? అసలు విజయశాంతి గారి పేరు చెప్తే ఎన్ని సూపర్ హిట్లు గుర్తొస్తాయండి మనకి. లారీ డ్రైవరా, కర్తవ్యమా, లేకపోతే కొండవీటి రాజానా, ఏ సినిమా చెప్పమంటారు మీకు? ఇంక ఇలా ఎన్నో సినిమాలు చేసేసారు సూపర్ సూపర్ హిట్లు. అలాంటి సినిమాలో మరి ఇలాంటి సినిమాలో ఇప్పుడు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో ఆవిడే తల్లి క్యారెక్టర్ అండి. వైజయంతి గారు ఆవిడే అండి. ఆవిడ కొడుకే అండి మన కళ్యాణ్ రామ్ బాబు అండి. ఈవిడేమో పోలీస్ అనమాట, చాలా కీలకమైన పాత్ర. మరి ఈ సినిమా చూస్తుంటే అండి, ట్రైలర్ అది చూస్తుంటే ఏమనిపిస్తుందంటే తల్లికి కొడుక్కి మధ్యలో వచ్చే ఒక రిలేషన్షిప్ అండి, ఒక అంటే సెంటిమెంట్ అండి, ఒక ఎమోషను, ఇవన్నీ బాగా ఉంటాయన్నమాట ఇందులో. అది అర్థమైపోతుంది అనుకోండి. అలాగే చాలా ఆవేశపడ్డండి కొడుకు. తల్లి చెప్పింది వినాలి కదా, వినకుండా కొన్ని గొడవలకి వెళ్ళిపోవడాలు, తల్లి చెప్పిన మాట వినకపోవడం, ఆ తర్వాత ఆవిడ కోపపడడం, మళ్ళీ అలకల్లో బొసగింపులు, ఇవన్నీ ఉంటాయండి ఇందులో. అర్థమైపోతుంది అది నాకు. మరి ఏప్రిల్ 18వ తేదీన ఇది ఆ రోజు రిలీజ్ అయిపోతుంది కాబట్టి అందరూ థియేటర్కి వెళ్ళి చూస్తేనే బాగుంటుందండి. ఆ ఎఫెక్ట్లు, మరి కళ్యాణ్ రామ్ యాక్టింగ్, మంచి మంచి సినిమాలు ఉన్నాయి కదా అని. అందుకని ప్లస్ మన రాములమ్మ గారు అలాగనే ఉన్నారు. మర్చిపోయాను, ఆవిడ ఇప్పుడు తెలంగాణ ఎమ్మెల్సీ కదండి బాబు. మరి ఈ సినిమా తర్వాత ఇంకా చేస్తారో చేయరో యాక్టింగ్ తెలియదు, కానీ ఇది మాత్రం మంచి సినిమా అవుద్దండి ఖచ్చితంగా, నాకైతే అనిపిస్తుంది. చూద్దరు మరి ఎలా ఉండబోతుందో ఏంటో. మరి ఆ రకంగా ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుద్ది అనిపిస్తుంది. మళ్ళీ ఈ సినిమా చూశాక నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి అండి. హాయ్.